తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ఈ నెల అనగా సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటి వరకు ఎంతో మంది మరి ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీకంగా బలపరచబడి ఉన్నారు. ఎన్నో మేళ్లను జీవితాల్లో చూస్తూ చాలా చక్కగా మరి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారండి. మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మరి మన జీవితాలు ఆగిపోతూ ఉంటాయి. మరి ఆత్మీకంగా చాలా సార్లు మనము ఆగిపోతూ ఉంటాం. లేదండి, మనము ఆగిపోయేవారిగా కాదు, సాగిపోయేవారిగా ఉండాలి. ఈ అంత్య దినాలలో మరి శక్తివంతమైన దేవుని వాక్యముతో అలాగనే మరి అద్భుతమైన స్తుతి ఆరాధనతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరినొకరు మరి వాక్యముతో చాలా చక్కగా ప్రోత్సహించుకుందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి కదా. మరి అద్భుతమైన రీతిలో మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మరి సమాధానం లేని, సంతోషం లేని మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి, జీవితాలు మార్చబడబోతున్నాయి. నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడబోతున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. మరి గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెం మరి సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం, దేవుని కార్యాలను మన జీవితాల్లో చూద్దాం. ఆమేన్. మరి అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతున్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం, మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. మర్చిపోకండి, తాడేపల్లిగూడెం 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు 2 ఆరాధనలు, అలాగనే సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు కదా. ఉదయం లేవగానే దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఎన్నో విషయాలను మరి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుని మాటలు శక్తివంతమైనవండి, దేవుని మాటలు బలమైనవి. ఆయన మాటల ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, ఆయన మాటల ద్వారా మనం దీవించబడతాం. ఆమె మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు మరి మన జీవితాలలో గొప్ప కార్యము మరి చేయలాగున ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. మరి ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, వేదనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకా చాలా చక్కగా ఎలా నడుచుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నారు కదా. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఆమేన్. చక్కనైన మాటలు కదా. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని మరి ఉదయకాల సమయంలో ముందుకు సాగుదామండి. చూడండి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టే వారిగా ఉంటాడు. మరి బుద్ధిహీనుడు తల్లిని దుఃఖపరిచే విధంగా ఉంటారు. చూడండి, మన జీవితాల్లో మనము చాలా సార్లు మరి తల్లిదండ్రుల విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఎన్నోసార్లు మరి దేవుడు చక్కగా
మరి తల్లిదండ్రుల ద్వారా మాట్లాడినా ఆ మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదండి. చూడండి, తల్లిదండ్రులైన వారు మనం మంచి కోరుకొని మనం మంచిగా ఉండాలని, మన జీవితం ఉన్నతంగా ఉండాలని, మన జీవితాలు ఉన్నత భవిష్యత్తులో ఉండాలని మరి చాలా చక్కగా మన గురించి ఆలోచిస్తూ మంచి మాటలు చెప్తూ ఉంటారు. దైవికమైన మాటలతో చాలా అద్భుతకరంగా మనల్ని నడిపిస్తూ వస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము వారిని సంతోషపెట్టడం కాదు కదా, ప్రతిరోజు మనం చేస్తున్న పనుల ద్వారా దుఃఖపరుస్తూ ఉంటాము. ఈ రోజున తల్లిదండ్రులే మన గురించి ఎంత వేదన పడుతూ దుఃఖపడుతూ ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఇంకెంతలా మన గురించి మరి దుఃఖపడుతూ ఉంటారండి. చూడండి, అందుకనే ప్రతి విషయంలో మరి మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మంచి క్రమశిక్షణలో మనం మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. ఆమేన్. చూడండి, చాలా మంది జీవితాలు ఈ రోజున మరి యవనస్తులైన వారి జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. బిడ్డల జీవితాలు గొప్పగా ఉండాలి అంటే తల్లిదండ్రులు అయిన వారు చాలా చక్కని బాధ్యత తీసుకొని వారి కొరకు ఎల్లవెల్లలా ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థించండి. యవనస్తుడైన నా బిడ్డ, ప్రభా ఇదిగోండి కాలేజ్కి వెళ్తున్నాడయ్యా, మరి తను చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి, అని చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, గొప్ప భవిష్యత్తును దయచేయమని తల్లిదండ్రులుగా మీరు ప్రార్థించినట్లయితే మీ ప్రార్థన వారికి క్షేమాన్ని కలగచేస్తుంది. మీ ప్రార్థన వారికి చక్కని కాపుదలుగా ఉంటుంది. హన్నా సమూయేలు కొరకు ప్రార్థించి అద్భుతమైన రీతిలో తనని మరి దేవుని సన్నిధిలో పెంచిందండి మంచి క్రమంలో. అందుకనే హన్నా మంచి మరి ప్రవక్తను మరి చూడగలిగింది. ఆమేన్. మరి చూడండి, మన జీవితాల్లో కూడా మరి మనకు దేవుడిచ్చిన బిడ్డల కొరకు మరి ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. వారి కొరకు అన్ని సంపాదించడం కాదండి, ముందుగా వారి కొరకు మనము ప్రార్థన మరి చేసే వారిగా ఉండినప్పుడు వారు దీవించబడతారు. ప్రాముఖ్యంగా చూడండి, మరి ఎవరైతే యవనస్తులుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారో, ప్రియ సహోదర సహోదరి, ప్రియ చెల్లి తమ్ముడా, ఇదిగో తల్లిదండ్రులు మాట వినండి నాన్న. నీ జీవితం గొప్ప స్థితిలో ఉండాలని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. మనం చేసే పనుల ద్వారా మన తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. మనం చేసే మరి క్రియల ద్వారా మరి తల్లిదండ్రులు సంతోషకరంగా ఉండాలి, కానీ వారి హృదయం గాయపరచకూడదు. ఈ రోజున తల్లిదండ్రులు అనరాని మాటలు అంటూ ఉన్నారేమో, లేదా చాలా మంది ఎలా ఉంటారంటే మరి తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి మాటలు మరి చాలా మంది వాళ్ళతో మాట్లాడని వారు ఎంతో మంది ఉంటారు. దయచేసి అలా ఉండడానికి వీల్లేదు. చూడండి, జ్ఞానము కలిగిన కుమారుడు మరి తండ్రిని సంతోష పెడతాడు. ఇదిగో మరి ఈ లోకంలో ఉన్న తండ్రిని సంతోష పెడతాడు, అలాగనే మరి పరలోకమందున్న తండ్రిని కూడా సంతోష పెడతాడు కదా. చక్కని రీతిలో మంచి జీవితాన్ని జీవిస్తూ మనం ప్రభులో ముందుకు సాగుదాము. మంచి క్రమశిక్షణలో ముందుకు వెళ్దాము. బాలుడు నడవలసిన త్రోవలో మరి మనము వారికి మంచి జ్ఞానాన్ని వారిని నడవలసిన త్రోవను వారికి ఎప్పుడు నేర్పించాలంటే బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించాలి. పెద్దవారైన తర్వాత మనం నేర్పించాలంటే అది కుదరదు, అది మన వల్ల కాదండి. చిన్నప్పటి నుంచి మంచి క్రమంలో క్రమశిక్షణలో భయభక్తులు కలిగిన జీవితాలతో మరి మంచి ప్రార్థన జీవితంతో బిడ్డల్ని పెంచండి. అన్ని ఉన్నాయా బిడ్డలకి అని అన్ని చూసుకోవడం కాదు, ముఖ్యంగా దైవికంగా బిడ్డలు ఉన్నారా, మరి మంచి ప్రవక్తనతో బిడ్డలు ఉన్నారా, మంచి మరి ఉద్దేశాలు కలిగిన వారిగా చిన్నప్పటి నుంచి ఉన్నారా, ఇవి చూసుకొని మరి బిడ్డల్ని మరి ముందుకు నడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది కదా. మరి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం. బిడ్డలు పాడైపోయినప్పుడు, బిడ్డలు చెదిరిపోయినప్పుడు, బిడ్డలు మరి వెళ్ళని చోటుకు మరి వెళ్ళని ప్రదేశాలకు వెళ్తుండగా వారిని చూసి బాధపడుతూ మరి జీవితం ఏంటి అని చాలాసార్లు చింతిస్తూ ఉంటాం. అలా జరగక ముందే మనం ఏం చేయాలంటే బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. మన ప్రార్థన వారికి క్షేమం, మన ప్రార్థన వారికి రక్షణ, మన ప్రార్థన వారికి గొప్ప కాపుదల. మరి యవనస్తులైన వారు లేకపోతే పెద్దవారైన వారు ఎవరైనా జీవితాల కొరకు ప్రార్థించండి నాన్న. మీ జీవితం ఉన్నతంగా ఉండాలి, మీరు బ్లెస్ అవ్వాలి, మీరు గొప్పవారు అవ్వాలి. రేపటి తరం మీది, రేపటి జనరేషన్స్ మీ. అందుకని ఎక్కువగా ప్రార్థించండి. నన్ను ప్రభా ఇదిగోండి, నన్ను ఒక చాలా చక్కని ఉద్దేశంతో నన్ను సృజించావయ్యా. నీ ఉద్దేశం, నీ ప్రణాళిక నా జీవితం నెరవేర్చబడాలి. ఇక మరి ఈ లోకంలో ఉన్న ఏవి కూడా మరి దేన్ని వైపు నుంచి చూడకుండా నీ తట్టు చూసి కుమార్తెగా కుమారుడిగా ఉండాలని ప్రార్థించండి.
ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చక్కని రీతిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దామా? మరి ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో చాలా చక్కగా దేవుడు మాట్లాడి ఉన్నారు. తండ్రి తల్లిని సంతోష పెట్టే వారిగా ఉండాలి కానీ దుఃఖపరిచే వారిగా ఉండద్దు. మంచి నడవడి, మంచి ప్రవర్తన, మంచి విధి విధానాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా ప్రభు, ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. ఆయా తల్లిదండ్రులను సంతోష పెట్టే వారిగా మేము ఉండాలి కానీ దుఃఖపరిచే వారిగా కాదయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బిడ్డలైన వారు ప్రభా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారో వారి జీవితంలో వారి హృదయంలో కలవరాన్ని మీరు పుట్టించండి. తల్లిదండ్రులు ప్రేమించే వారిగా ఉండాలి, వారికి వారిని సంతోష పెట్టే వారిగా ఉండాలి. ప్రతి దాంట్లో తల్లిదండ్రుల కష్టం ఎరిగి ప్రభు చక్కని చదువుట కృప చూపించండి. మీ నామని మహిమపరిచే కృపను దయచండి. ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేస్తూ నడిపిస్తూ రమ్మని తల్లిదండ్రులు అయిన వారు బిడ్డల కొరకు ప్రార్థించి కృపను దయచండి. మంచి ఆరోగ్యం క్షేమం కలగచ్చండి. గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందిరుగాక. అలాగే మేము ప్రార్థన చేస్తున్న పనుల ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా బ్లెస్ చేయమని, ఈ రోజంతలో క్షేమాన్ని కలగచ్చేయమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే అందరి పట్ల మీ దయా మీ కృప మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.